మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తామని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల యేసయ్య బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియని బిడ్డల నిర్గమక ఏర్పాటు చేయండి. దేవుని వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వచనం ఈ విధంగా రాయబడినది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. భక్తుడైన పేతురు ప్రభువుని గురించి, ప్రభు యొక్క పరిచర్యను గురించి, ప్రభువుని వెలిగిచ్చు దీపమైనట్టున్నది అని, మరి స్థిరమైన ప్రవచన వాక్యాన్ని బట్టి ఆ వాక్యము మనలను స్థిరపరిచేదని, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని, అనగా ఆయన తన కుమారుని మన కొరకు పంపించడం, మన పాపాల నుండి విడిపించడం, మనకు రక్షణ అనుగ్రహించడం, ఇవన్నీ కూడా తండ్రి యొక్క ఉద్దేశములో ఆయన కుమారుని యొక్క ప్రేమను బట్టి నేడు మనము పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయం ద్వారా ఈ వాక్య భాగములను మనము చూచుటకు, ధ్యానించుటకు, వాటి యందు నిల్చుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయుడై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన సీమోను పేతురు ప్రభుతో పాటు తాను చేసిన ఈ యొక్క పరిచర్యలో భాగంగా ఆయనతో పాటు ఆయన యొక్క పరిచర్యలో ప్రభుతో పాటు తాను చేసిన యొక్క బాధ్యత గలమైన పరిచర్యలో భాగంగా పేతురు ఇక్కడ ఈ మాటలను చెప్తున్నాడు. అంటే మనము ఆయన యందు జీవించాలని పేతురు భక్తుడు ఏ విధంగా ప్రభుతో ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని గురించి నిన్న దినాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు తన్ను దర్శించినప్పుడు ఆ దర్శనానుభూతిని బట్టి తన ఆత్మతో ప్రభువుని వేడుకున్న విషయాలు, ప్రభువా నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలో ఇక్కడ నిర్మిస్తామంటున్నాడు. అంటే దేవునికి నివాసమును కల్పించుటకు తాను ఎంతగా ఇష్టపడి ఉన్నాడంటే తన హృదయంలో ఆయన్ని తనతో పాటు ఉంచుకోవాలి అనేది పేతురు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ అటు తరువాత పరిశుద్ధ ఆత్మదేవుడు వారితో మాట్లాడి మరి ప్రభు చెప్పమన్నది చెయ్యండి అన్నప్పుడు మరి పేతురు ఆ దర్శన అనుభవాల్లో ఉన్నాడు. అందులో భాగంగా ఇక్కడ అంటున్నాడు, మరియు ఇంత గొప్ప అంటే దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో, దేవుని ఆలోచనలో స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. ఏంటి ఆ ప్రవచన వాక్యం అంటే, ప్రభువు మనల్ని ప్రేమించి మన పట్ల తన కృప నుంచి తిరిగి ప్రభువు రానే ఉన్నారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు వాని పని నిమిత్తము వారికి ఆయన సమస్తాన్ని సమకూర్చువాడు.
అందునిమిత్తమే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అంటాడంటే, ఏ హృదయం అయితే క్రీస్తుని కలిగి ఉంటుందో, ఏ హృదయం అయితే వాక్యాన్ని కలిగి ఉంటుందో, ఏ హృదయం అయితే విశ్వాసాన్ని కలిగి ఉంటుందో, ఏ హృదయం అయితే స్థిర విశ్వాసం కలిగి ఉంటుందో, ఏ ఏ హృదయం అయితే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేదై ఉంటుందో అట్టి హృదయాలు. ఎందుకని ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయమందు ఆ వాక్యమును నిలుపుకోవాలనేది దేవుని చిత్తమైనది. కాబట్టి భక్తుడైన పేతురు అంటున్నాడు, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అంటున్నాడు. అంటే ఏ హృదయాలలో ఆయన వెలుగు ప్రకాశించనే ఉన్నదో, ఏ హృదయాలలో ఆయన వాక్యము నిలిచి ఉన్నదో ఆ హృదయాలు ఆయన యందు నిలిచి ఉంటవి. కాబట్టి ఇక్కడ తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టుందని. అంటే మనలో ఉన్న అంధకారం తొలగి మనము వెలుగు సంబంధులుగా, దేవుని సంబంధులుగా, ప్రకాశించు వారముగా ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని, ఆయనలో ఉన్న సమస్తాన్ని మనం పొందుకుంటాము అనే విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలి? వెలిగిచ్చు దీపమందు, వెలుగైన దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, ప్రార్థన యందు ఎడతెగక ఆనాడు వారు చేసిన ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలే నేడు వారిని ఈ విధంగా మరి పత్రికలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయుడు అన్నాడు. కాబట్టి ఆయనను ఆ మహా గొప్ప దర్శనానుభవాలను పేతురు కలిగి ఉండి, కాబట్టి ఆయన మహాత్యమును కనులారా చూచిన వాడైన పేతురు పత్రికలో ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకొనవలని అంటాడు. ఊహను బట్టి చెప్పడం వల్ల కలిగేది ప్రవచనం కాదు. ప్రవచనం అనేది ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచేది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేసేది. తండ్రి తన కుమారుని యందు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమ నేడు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరింపబడుతున్న మనందరికీ కూడా ఆ ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉన్నది. అందుని బట్టి ఇక్కడ పేతురు చెప్పిన మాట, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను అంటున్నాడు. తనకు తోచినట్లుగా, ఆలోచన వచ్చినట్లుగా చెప్పడం కాదు, కానీ ఈ ప్రవచనాత్మకమైన విషయాలను గురించి పేతురు అంటున్నాడు. ఎలా అనగా, ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మనుష్యులో ఉండే, హృదయంలో ఉండే దేవుని వాక్యము, ఆ వాక్యము యొక్క ఉద్దేశము, ఆ ఉద్దేశము యొక్క ఆ యొక్క సంబంధం ఏంటి అంటే ఆత్మానుసారమైనదే తప్ప మనుష్యుల ఇచ్చను బట్టి, ఆలోచనను బట్టి, మరి వాళ్ళ ఊహను బట్టి కలిగేది కాదు. ఆత్మ చేత మనము నింపబడుతున్నాము అంటే ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షతను ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. ఏమని? ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు అంటాడు. ఎప్పుడును అంటే ఆది నుండి ఇప్పుడు దాకా కూడా ఏ ప్రవచనం కూడా మరి మనుష్యుల యొక్క ఆలోచనలు బట్టి కలిగింది కాదు. కానీ ఏమంటున్నాడు? మనుష్యులు పరిశుద్ధాత్మ వలన, అంటే మానవులమైన మనము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారినైతే దేవుని మూలముగా పలికిరి. మానవులమైన మనకి దేవుని యొక్క ఆత్మ
ప్రేరేపణ ఆ ప్రేరేపణతో కలిగిందే తప్ప ఊహను బట్టి, ఉద్దేశాలను బట్టి, ఆలోచనలు బట్టి, ఇచ్చను బట్టి మాత్రము కలగలేదు. అంటే నేడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు పరమునకు చేర్చబడుతూ ఏదైతే మీ మధ్య నేను నా ఆత్మను ఉంచుతున్నానని తెలియజేశారో ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత నేడు మనము ఆయన యొక్క ప్రేమ యందు నిలిచి ఉన్నాము. కాబట్టి మరి భక్తుడైన పేతురు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాల్లో అయితే నివసిస్తాడో వారు వాటిని పలికేవారిగా, తెలియజేసేవారిగా ఉంటారు. అది తెలియజేసింది దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి తండ్రిని బట్టి, కుమారుని బట్టి, పరిశుద్ధ ఆత్మను బట్టి మనం ఏమవుతున్నామంట జీవిస్తాం. అంటే త్రిత్వంలోని ఏకత్వము ఆయా రీతిలుగా, ఆయా స్థలాలలో, ఆయా సందర్భాలలో ఆయన మనల్ని దర్శించడము, ఆయన మనల్ని దీవించడము, ఆయన మన పట్ల తన కృప చూపించడము, ఇవన్నీ కూడా నిత్యము కొనసాగేవే. ఆది యందు జలములపై అల్లాడుచున్న ఆత్మ నేడు మన యందు నివసిస్తున్న ఆత్మ క్రీస్తు ద్వారా నేడు మనకి ప్రత్యక్షం కాబోతున్న వాక్యము యొక్క ఉద్దేశాలు, తండ్రి ఉద్దేశములో భాగంగా మరి ఆ రూపాంతర అనుభవంలో పేతురు మరి మోషే ఏలియాలతో కలవడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే తప్ప మరి ఊహను బట్టో, ఇచ్చను బట్టో కలిగినవి కావని పేతురు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము చేసే ప్రతి పనిలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయుడే ఉంటాడని, ఆయన సహాయము చేత, ఆయన సంరక్షణలో మనము జీవించినట్లయితే మనం ఆత్మానుసారులమే కానీ శరీరానుసారులం కాము. రెండవది, దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభువునందును, పరిశుద్ధ ఆత్మ యందును, తండ్రి యందును సదాకాలము జీవించేవారే ఉంటారని భక్తుడైన పేతురు ఈ 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ యొక్క ఉన్నతమైన దర్శనానుభవాన్ని బట్టి ఆయన మహాత్యమును కనులారా చూచిన వాడే ఈ మాటలను ఆనాడు పేతురు తన పత్రిక ద్వారా రాస్తూ నేడు మనము ఆ పత్రికల ద్వారా ప్రభువులో బలపరచబడవలసి ఉన్నదనే విషయాన్ని ఉదయకాల సమయం తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని దర్శించి, మా యందు నీ ఆత్మ నుంచిన ప్రభువా, నీ ఆత్మ ప్రత్యక్షతలో నీ యందు జీవించుటకు, నీ వాక్యమందు నిలుచుటకు నీవు మాకు వెలుగై ఉన్నావనే విషయాన్ని తెలియజేసి మాలో ఉన్న చీకటిని, అంధకారాన్ని పారగొట్టి నీ వెలుగు చేత మమ్మల్ని నింపుతున్నందుకే వందనాలు. అవును నాయన, నీ ఉపదేశమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి మాలో ఉన్న చీకటిని పారగొట్టి నీ వెలుగు చేత మమ్మల్ని నింపి బలపరిచి నీ యందు మేము ఎట్టి రీతిగా జీవించవలసినదో నీ ఆత్మానుభవములను మేము కలిగిన వారమే, ఆత్మచేత నడిపింపబడ్డ వారమే నీ యందు జీవించుటకు నీ సహాయం దయచేయండి. అవును, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె నీ యొద్దకు రాగలుగుటకు, అతి మహిమలో నీ విడలగా మేము ఉండుటకు నీ సహాయం దయచేయండి. ఉదయకాల సమయం నీ సన్నిధానంలో చేర్చిన ఈ నా ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరింపజేసుకున్నామని, వాక్యమైన దేవుడవు, శరీరధారిగా మధ్య నివసించిన దేవుడు, నేడు ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు. కాబట్టి నాయనా, మీరు మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధ ఆత్మ చేత మీలో జీవిస్తూ, మీలో కొనసాగుతూ మీరు ఆకడక ఎదురు చూడగలుగుదల కట్టుకృప దయచేయమని, బలహీనలను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, చనిబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించి
మీ కృప చేత కాపాడి సంరక్షించమని నేను దీవెనలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనకు మాకు దయచేయం, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమెన్.